అందరికీ నమస్కారం. రీసెంట్గా కర్ణాటక రాష్ట్ర ఐటీ మినిస్టర్ అయినటువంటి ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ ప్రాంతంలో వస్తున్నటువంటి గూగుల్ ఏఐ డేటా సెంటర్ని ఒక విలేకరైనటువంటి ప్రశ్నకు ఆయన జవాబిస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు మనం అందరం చూసాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గూగుల్ ఏఐ డేటా సెంటర్ను ఎలా అభివర్ణిస్తున్నారంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే టైపిస్టు, డేటా సెంటర్ అంటే గోడౌను, మరి అదేవిధంగా నాగార్జున సాగర్ అంటే నీళ్లు ఎత్తిపోసే దబరా గిన్నె అని ఇంత పరిణితి చెందినటువంటి పార్టీ నాయకులు, మరి ఈ స్థాయిలో మాట్లాడేటువంటి నాయకులు ఇచ్చే విధంగా కర్ణాటక రాష్ట్ర ఐటీ మినిస్టర్ అయినటువంటి ప్రియాంక మల్లికార్జున ఖర్గే గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఆ రాష్ట్ర ప్రజలు కూడా భావించేటువంటి పరిస్థితి. మరి ఎందుకు మనం అంటున్నాము ఈ మాట అంటే, కర్ణాటక రాష్ట్రంలో ఎందుకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టలేదు అని ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఏం జవాబిచ్చారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇక్కడికి జాబ్స్ చేయడానికి ఎక్కువగా వస్తున్నారు కదా అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎక్కడ పొంతనలేనటువంటి సమాధానాలు. నిజంగా కర్ణాటక రాష్ట్రానికి ఉందన్నటువంటి క్లైమేట్ కానీ, మరి ఒకప్పుడు ఒక డెకేడ్ కింద బెంగళూరు అంటే ఎక్కడ చూసినా చెట్లు, చల్లని వాతావరణం, ఆ క్లైమేటు, ఆ ఇది ఇంకెక్కడ రాదు అనే ఫీలింగ్ ఉండేది. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా అంటే ఎక్కడ చెట్లు కనపడేటువంటి పరిస్థితి లేదు. ఎటు చూసినా ఈరోజు అక్కడ కూడా ఎండలు తీవ్రతరమైనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఈరోజు బెంగళూరు నగరంలో ట్రాఫిక్ అనేది ఇది ఒక తీరని సమస్యగా మనం చెప్పచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, బయోకాన్ ఎండి కిరణ్ మజుందార్ షా, మరి అదేవిధంగా బ్లాక్ బక్ CEO, లాజిస్టిక్ కంపెనీకి సంబంధించినటువంటి CEO కూడా ఈ మధ్యకాలంలో ట్వీట్ వేయడం జరిగింది. ఇదే బయోకాన్ ఎండీకి సంబంధించినటువంటి క్లయింట్స్ ఒక విదేశీయులు బెంగళూరు మహానగరానికి వస్తే అక్కడ ఉన్నటువంటి చెత్తను, రోడ్లపై ఉన్నటువంటి గుంతలను చూసి తన కొంత అసహనాన్ని ఆ ఎండీ దగ్గర ప్రస్తావిస్తే ఆమె ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యారంట. ఏంటి కర్ణాటక రాష్ట్ర పరిస్థితి, దీన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరా, లేకపోతే ఈ సమస్య ఇప్పట్లో తీరేది కాదా అన్నట్టు ఆమె కూడా ట్వీట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా బ్లాక్ బక్ CEO, వన్ ఆఫ్ ది బెస్ట్ లాజిస్టిక్ కంపెనీ, మరి ఈయన కూడా రీసెంట్గా ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఏమని వేశారు, కర్ణాటక రాష్ట్రంలో ట్రాఫిక్ అనేది కేవలం 2 కిలోమీటర్లు ప్రయాణించడానికి దాదాపు గంటన్నర సమయం పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఇప్పట్లో తీరేలా లేదు, 5 సంవత్సరాలను కూడా తీరేటువంటి పరిస్థితి లేదు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు అన్నట్లుగా బ్లాక్ బక్ CEO కూడా ట్వీట్ వేయడం జరిగింది. మరి ఒకప్పుడు ఇదే కర్ణాటక రాష్ట్రం అంటే భారతదేశ సిలికాన్ వ్యాలీ అంటారు బెంగళూరు మహానగరాన్ని, ఐటీ ఎక్స్పోర్ట్స్కు సంబంధించి. మరి ఈరోజు అదే నగరము ఏ పరిస్థితుల్లో ఉంది, ట్రాఫిక్ నిర్వహించేటువంటి పరిస్థితిలో ఉంది. మరి అదేవిధంగా గ్రీనరీ అనేది ఎక్కడ కనపడేటువంటి పరిస్థితి బెంగళూరు నగరంలో లేదు. మరి ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యామ్నాయంగా తను తెచ్చినటువంటి కొత్త ఇండస్ట్రియల్ పాలసీతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఒక నినాదంతో ఏకంగా కంపెనీలకు సంబంధించిన ఇన్సెంటివ్స్ కానీ, ఇన్ని జాబ్స్ ఇస్తే మా ప్రాంతవాసులకి ఇంత ఎకరాకి ఇంత లీజుకి ఇస్తామని చెప్పేసి ఒక పాలసీ తీసుకొని రావడం, ఒక బోల్డ్ డెసిషన్ తీసుకోవడం జరిగింది నారా లోకేష్ గారు, మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తద్వారానే ఈరోజు ప్రపంచం మొత్తం గూగుల్ అక్కడ అడుగు పెడతా ఉంది అంటే ఈరోజు ప్రపంచం మిగిలినటువంటి కంపెనీలు, టెక్ కంపెనీలన్నీ కూడా ఈరోజు వైజాగ్ ప్రాంతం వైపు చూస్తూ ఉన్నాయి, ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. మరి ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో పోటీ పడేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అంటే లేదు అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే కర్ణాటక రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే గారు తన అసహనాన్ని ఏ విధంగా వ్యక్తపరిచారు, దానికి కౌంటర్గా కూడా నారా లోకేష్ గారు కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారు, మా ఆంధ్రాలో స్పైసీగా ఫుడ్ ఉంటుంది అని చెప్పేసి అందరూ అంటుంటారు, మరి మా ఆంధ్రాకు వచ్చే పెట్టుబడులు కూడా స్పైసీగా ఉంటాయి అని చెప్పేసి ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది ప్రియాంక ఖర్గే గారికి. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ వెరీ హంగర్ టు ఇన్వెస్ట్, కోరుకుంటా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టండి, మీకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు మేము ఇస్తామని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. మరి ఇదే కంపెనీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కేసులు వేస్తూ ఉన్నారు, కంపెనీలకు భూములు ఇవ్వద్దండి అని చెప్పేసి కూడా రీసెంట్గా వింటూ ఉన్నాం.
మరి నిజంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఈరోజు ఐటీ కంపెనీలు బాయ్ బాయ్ చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు అతి ముఖ్యంగా వైజాగ్ వైపు ఎక్కువగా చూస్తున్నటువంటి పరిస్థితి. వైజాగ్ ఉన్నటువంటి అంటే ఫెసిలిటీస్ ఏంటి, లాభాలు ఏంటి వైజాగ్ ప్రాంతంలో పెట్టుబడి పెడితే? ఒకవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అవుతూ ఉంది, మరొక వైపు ఆల్రెడీ వైజాగ్లో ఎయిర్పోర్టు ఉండనే ఉంది. మరి అదేవిధంగా ఈరోజు కోస్టల్ సీ, మరి అదేవిధంగా మానవ వనరులు అంటే స్కిల్డ్ పర్సన్స్ అంటే ఆ కంపెనీలకు సంబంధించినటువంటి స్కిల్డ్ పర్సన్స్ కానీ, మరి క్లైమేట్ పరంగా కానీ బ్యూటిఫుల్ సిటీ, మంచి వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే ఈరోజు వైజాగ్ ప్రాంతం. మరి అన్నిటికీ సిద్ధంగా ఉంది. ఈరోజు మెట్రో కూడా రెడీ అయిపోతూ ఉంది, బస్సులు రెడీగా ఉన్నాయి, రోడ్స్ కూడా క్లీన్ సిటీగా ఈరోజు భారతదేశంలో స్వచ్ఛ నగరాలలో వైజాగ్ ప్రాంతం 5వ ప్లేస్లో నిలబడింది. ఈరోజు బెంగళూరు మహానగరంతో పోటీ పడతా ఉంది. మరొక వైపు మహిళలకు రక్షణగా అంటే రక్షణకు ఎక్కువగా ఉండే ప్రాంతం, మహిళల రక్షణ భద్రత బాగా ఉండే ప్రాంతం వైజాగ్ ప్రాంతం. కాబట్టి అన్ని రకాలుగా ఈరోజు వైజాగ్ ప్రాంతం అనేది పటిష్టంగా ఉంది పెట్టుబడి పెట్టడానికి కంపెనీలకు. సో కంపెనీలు కూడా ఈరోజు గూగుల్ లాంటి కంపెనీ అక్కడ పెడతా ఉంది అంటే ఏ స్థాయిలో వాళ్ళు చెక్ చేసుకొని ఉంటారు. ఎందుకంటే యుఎస్ తర్వాత అంత పెద్ద స్థాయిలో ప్రపంచ దేశాలలో ఏ కంపెనీ కూడా పెట్టుబడి పెట్టదు. కానీ ఒక గూగుల్ లాంటి ప్రపంచాన్ని శాసించేటువంటి కంపెనీలు ఒకటైనటువంటి గూగుల్ కంపెనీ కూడా ఈరోజు అతి ముఖ్యంగా వైజాగ్ ప్రాంతాన్ని ఎంచుకోవడం, దాని వెనకలు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి కృషి అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అయితేనేమి, మరి నారా లోకేష్ గారి కృషి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అయితేనేమి, వీళ్ళందరూ మూకుమ్మడిగా అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ రకంగా పనిచేస్తూ ఉందనేది ఈరోజు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏ విధంగా అయితే వైజాగ్ ప్రాంతానికి రావడానికి సుముఖత వ్యక్తం చేసిందో అదే స్థాయిలో ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తూ ఉంది. ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ గారికి కౌంటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఒకవైపు నారా లోకేష్ గారిని చూసి ఈరోజు మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్లు ఈర్ష్యపడుతున్నారు, అసూయపడుతున్నారు, ద్వేషిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీరి యొక్క చేతగానితనాన్ని ఈయన యొక్క గొప్పతనం ముందు నిలవలేకపోతూ ఉంది. నారా లోకేష్ గారు ఒక యంగ్ అండ్ డైనమిక్ ఐటీ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్. ఈరోజు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నారు, తనదైన మార్కు చూపించుకుంటూ పోతూ ఉన్నారు. ఈరోజు ఐటీ మినిస్టర్గా తండ్రికి తగ్గ తనయుడు. ఒకప్పుడు తండ్రి అంటే ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా మోటార్స్ను అనంతపూర్ జిల్లాకి 22,000 కోట్ల రూపాయలతో తెస్తే అదే కొడుకు నేడు రెన్యూబుల్ ఎనర్జీ అని చెప్పేసి అదే అనంతపూర్ జిల్లాకు 22,000 కోట్ల రూపాయలతో రెన్యూబుల్ ఎనర్జీ అని చెప్పేసి ఒక సోలార్ కంపెనీని తీసుకొని రావడం జరిగింది. మరి అదేవిధంగా ఐటీ పరంగా ఈరోజు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, అతి తొందరలో కూడా యాక్సెంచర్ ఇంకా మిగిలినటువంటి టాప్ కంపెనీలన్నీ వైజాగ్ ప్రాంతానికి క్యూ కట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడినటువంటి ట్రాఫిక్ సమస్య కానీ, ఈరోజు చెత్త సమస్య కానీ, అక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కానీ, దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు ఇచ్చినప్పటికీ ఆ ట్రాఫిక్ సమస్య ఇప్పట్లో తీరేలా లేదు అని చెప్పేసి సాక్షాత్తు టెక్ కంపెనీల దిగ్గజాలైనటువంటి సీఈఓలే ఈరోజు ట్వీట్ చేసేటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఏ స్థాయిలో బెంగళూరు మహానగరంలో ఈ సమస్యలు ఉన్నాయనేది ప్రతి ఒక్క టెక్ కంపెనీ కూడా బాధపడతా ఉంది. సో ఈరోజు ఆ టెక్ కంపెనీలన్నీ కర్ణాటక బెంగళూరుకు బాయ్ బాయ్ చెప్పేసి వైజాగ్ ప్రాంతానికి రాబోతున్నాయి అని చెప్పేసి ప్రధాన మీడియాలో కూడా మనం కథనాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియాంక మల్లికార్జున ఖర్గే గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ముందుగా ట్రాఫిక్ సమస్య క్లియర్ చేసుకోండి, మీరు ముందుగా రోడ్ల సమస్య క్లియర్ చేసుకోండి, మీరు ముందుగా మీ రాష్ట్ర కంపెనీలకు పెట్టుబడులు తీసుకొని రండి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీలను చూసి మీరు ఓరవలేకపోతే అది మా యొక్క తప్పు కాదు, మా యొక్క నారా లోకేష్ గారి గొప్పతనమే తప్ప మీ యొక్క చేతగానితనాన్ని కప్పచెప్పడం కోసం ఈరోజు 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఎస్ ఇస్తాం, ఎందుకంటే మా ప్రాంత వాసులకు జాబులు రావాలి, మా దగ్గర స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, మా దగ్గర క్లైమేట్ ఉంది, మా దగ్గర బ్యూటిఫుల్ సిటీ ఉంది, మేము ఏదైనా చేసుకుంటాం మా రాష్ట్రం కోసం అని చెప్పేసి ఈరోజు ఒక బోల్డ్ డెసిషన్ తీసుకొని నారా లోకేష్ గారు ముందుకెళ్ళి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్నటువంటి కంపెనీలను సైతం ఈరోజు వైజాగ్ ప్రాంతానికి వచ్చే విధంగా ఈరోజు నారా లోకేష్ గారి ట్వీట్ అయితేనేమి, నరేంద్ర మోడీ గారి ట్వీట్ అయితేనేమి, మరి అదేవిధంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గారు చేసినటువంటి ట్వీట్ అయితేనేమి దాదాపు కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి. సో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని టెక్ దిగ్గజ కంపెనీల సీఈఓలు కానీ ఎండీలు కానీ ఇవి చూసి ఖచ్చితంగా వైజాగ్ ప్రాంతం ఈరోజు ప్రపంచ నగరంగా రాబోయే రోజుల్లో
10 సంవత్సరాలలోనే జరగబోతా ఉందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి ప్రియాంక మల్లికార్జున ఖర్గే గారు మీ యొక్క చేతగానితనాన్ని కప్పచెప్పడం కోసం మా రాష్ట్ర ఐటీ మినిస్టర్ని హేళన చేసి మాట్లాడితే బరాబర్ మేము ఒప్పుకోము. మీ దగ్గర దమ్ము ధైర్యము ఆ సత్తా ఉంటే మీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మీరు తీర్చుకోగలరని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. నమస్కారం.